ఆ మీ అయ్యే జాగిరా అందరికీ రైతు బంధు ఎందుకు ఇయ్యరు? రైతుల తెలంగాణ బిడ్డలు గారా? రైతులు తెలంగాణ బిడ్డలు గారా? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే. ఎన్నిసార్లు యుద్ధం చేసినావు సార్ నువ్వు? ఫామ్ హౌస్ లో పెరుగుతారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నన్ను గుడ్లు విక్తా, పేగులు మెడలో వేసుకుంటా, ముడ్డి మీద ఉన్న షెడ్డి లాగుతా, జైల్లో పెడతా అంటాడా? ఇదేనా ముఖ్యమంత్రి సంస్కారం? మహమ్నార్ సభలో మాజీ సీఎం కేసీఆర్ మీ అయ్యే జాగిరా అందరికి అంటే ఈ చెట్లకు గుట్టలకి మీ తాత మీ అయ్యే జాగిరా తెలంగాణ సంపద ఎవరికి పడితే వాడికి, ఐఏఎస్ ఆఫీసర్కి, రాజకీయ నాయకులకు, నీకు బలిసినోళ్లకు, ఉద్యోగాలకు, వ్యాపారాలు చేసుకునేటోళ్లకు, బిజినెస్ మ్యాన్లకు, చెట్టుకు గుట్టకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఎవరికి పడితే వాడికి పైసలు ఇవ్వడానికి సిగ్గుశరం లేదా కేసీఆర్? ఆ విషయం మాట్లాడు. ఎవరికి పుట్టిన పిల్ల ఎవరు ఎత్తుకొని తిరుగుతుడు? ఓరి కొడక అడ్డగోలుగా పైసలు పంచిపెట్టుడు అంటే తెలంగాణను అప్పుల కుప్పల్లో ముంచుడు కాదా? ఎస్, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఎన్నికల ముందే చెప్పింది రైతులకి ఇస్తున్నటువంటి రుణమాఫీ ఏది రైతు బంధు విషయంలో బరాబర్ నిజమైనటువంటి రైతుకి ఇవ్వాలి. భూస్వాములకి ఇస్తారాపై ఎవరా మీకు చెప్పింది? అరే మంత్రులకు, ఎమ్మెల్యేలకి, చెరువులకు కూడా సిగ్గు పోతుంది కేసీఆర్. నువ్వు మళ్ళా మాట అంటే మూసుకోవచ్చరా బందే. అది నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతులకు ఇస్తుంటివి, కూలీ రైతులకు ఇస్తుంటివి. నిజమైనటువంటి రైతులు ఎవరైతే పంట పండిస్తారో రైతులు, ఆ పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతు బంధు అమలు చేస్తే మంచిగా ఉంటుంది. కానీ చెట్టుకు గుట్టకు రైతులు కానటువంటి భూస్వాములకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు, బిజినెస్ మ్యాన్లకు, రియల్ ఎస్టేట్ ఎవరికి ఇచ్చి ఏం చేసి తాతలు అన్నట్ల అయ్యా జాగిరా చెప్పుకోక అట్లా. రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఎవరు చూస్తలేరు, నువ్వే నాశనం చేసావు. నీతోనే తెలంగాణ సమాజం యుద్ధం చేసింది, నిన్ను నీ పార్టీని బండకేసి కొట్టింది కేసీఆర్. రాబందులు అన్నట్లు పడి శరబట్టిరు. ఇక ఇప్పుడేమో అయ్యో మాకేం తెలియదు పాపం అంతా